హాయ్ నమస్తే, వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. హలో హలో హలో, నాను మీ జోగినండి వచ్చాను. ఇండస్ట్రీలో ఏలు పెట్టడానికి వాళ్ళకి ఏం అర్హత ఉంది? తల్లి చెల్లి అని మాట్లాడతాడు ఎవరు? ఆ పిల్లలు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఇండ్ల గడత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. రాష్ట్రంలో ఎన్ని మటలు జరిగినా ఎంక్వైరీ ఉండదు. నువ్వు రైతులకు ఏమన్నా ఒక్క పనైనా చేశావా? మోడీ రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటోడు. అలాంటి పనికిరానటువంటి విషయాల మీద నేను కామెంట్ చేయదలుచు. కేసీఆర్ అనేది చెల్లని రూపాయలుగా మారిపోయినాయి తెలంగాణ సమాజంలో. ఎవ్వరూ తగ్గరు. మాటకు మాట, పంచుకు పంచు, తిక్క మాటలు, తింగర శాస్త్రులు, అబ్బో చాలా ఉన్నాయి. అవన్నీ మీకు చూపించేద్దామని తీసుకొచ్చాను. అయినా చూసే ముందు అట్లెస్లోకి వెళ్ళిపోదామా? మాకు వస్తాయి మాటలు, టీడీపీకి అంబటి చురకలు. మీ అబ్బాయి ఒక పిల్లోడు, నువ్వేమో బొల్లోడివి అని అన్నావా? కడపలో మహానాడు పెడితే గొప్ప, చంద్రబాబుపై రాచమల్లు సెటైర్. నక్కకు పులి మాదిరి వాతలు పెడితే నక్క పులి అవుతుందే. నీ అనుభవం ఎంత, నీ వయసు ఎంత? పవన్ కళ్యాణ్ పై సిపిఐ సురకలు. నువ్వు పోయి తాతకు దగ్గు నేర్పుతాను. పాకిస్తాన్తో యుద్ధం ఎందుకు ఆపారో చెప్పాలంటున్నా రేవంత్ రెడ్డి. మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి కాంగ్రెస్ పార్టీ మన సైనికులను అవమానిస్తోందన్న కిషన్ రెడ్డి. రాహుల్ గాంధీకి ఇంత దుర్బుద్ధి ఏ రకంగా వచ్చిందో నాకు అర్థం కావడం. కవిత పని అయిపోయిందన్న బీజేపీ. చెల్లని రూపాయి అయిపోయింది చెల్లె. మంచి ఆఫర్ వచ్చిందని సంబరపడిపోతున్న తిరకాసు. అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఏపీలో అన్నేసి నేరాలు ఘోరాలు జరుగుతుంటే నోరు మీద పైన పవన్ కళ్యాణ్ తన సినిమా ఆగిపోతుందనే భయంతో సినిమా థియేటర్ల మీద పడ్డాడు అని అంటున్నారు మాజీ మంత్రి రోజా గారు. నమస్తే మేడం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు అరచేతిలో వైకుంఠం చూపించాడు. మరి అధికారంలోకి వచ్చినాక? అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి నరకం చూపిస్తున్నారు. దాన్నే మరి అరచేతిలో బెల్లం చూపించి మోసై నాకించడం అంటారండి. రాష్ట్రంలో వాళ్ళు చేసింది మూడే మూడు. ఏంటండి ఆ మూడును? అరాచకాలు, అప్పులు, అక్రమ కేసులు. సూపర్ 6 కు బదులు సూపర్ 3 అమలు చేస్తున్నారన్నమాట. పవన్ కళ్యాణ్ ఎంత దిగజారిపోయారంటే, ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? ఎందుకు సరిపోయాడు చెప్పండి? అధికారం రాకముందు సుగాలి ప్రీతి ఫస్ట్ తీసుకుంటాం ఆమె కేసు అన్నారు. అవునవును, నా లేపితే మనిషిని గాను అన్నట్టు ఓ ఆవేశంతో ఊపారు కదా అప్పుడు. ఈ రోజుటి వరకు 1 year అయినా దాని గురించి మాట్లాడట్లేదు. ఇంకేం మాట్లాడతారండి, అధికారంలోకి వచ్చారు కదా, దెబ్బ తగలేస్తారు. 33,000 మంది కనిపించకుండా అయిపోయారన్నారు. అవునంట, కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు ఆయన చెవులో చెప్పారని అప్పుడే చెప్పారు కదా. మరి ఈ రోజు మీ అధికారం వచ్చాక ఆ 33,000 మంది ఎక్కడికి వెళ్లారో కనిపెట్టి తీసుకురావచ్చు కదా, తీసుకురాలేదు. 33,000 మందిని తీసుకురాలేదు కానీ కర్ణాటక వెళ్ళి 3 కుంకి ఏనుగులు మాత్రం తీసుకొచ్చారు. ఇంకేటి కావాలండి? రాష్ట్రంలో ఎన్ని జరిగినా నోరు తెరవడు. అత్తమాను ఆ పవన్ కళ్యాణ్ గారు నిలదీసేస్తారటండి మీరు. చంద్రబాబు గారు లేరా, లోకేష్ గారు లేరా? వాళ్ళు అడగరేటి ఏదిని? ఆయన సినిమాని ఎక్కడ ఆపేస్తారన్న భయంతో ఈ రోజు ఇండస్ట్రీ వాళ్ళని బెదిరించడాన్ని మనం గమనిస్తున్నాం. సినిమా వాళ్ళు ఎవ్వరు చంద్రబాబు గారిని కలవలేదంట, అది ఆయన బాధ, ఆవేదన. అర్థం చేసుకోరేటండి మీరు. ప్రభుత్వానికి ఏం పని? ఇండస్ట్రీలో ఏలు పెట్టడానికి వాళ్ళకి ఏం అర్హత ఉంది? ఎందుకు మీరంతా వాళ్ళ ముందర పోయి చేతులు కట్టుకుని నించున్నారని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ రోజు సంవత్సరం అయినా ఎందుకు మీరు ముఖ్యమంత్రిని కలవలేదు, నన్ను కలవలేదని మాట్లాడుతున్నారంటే ద్వంద్వ వైఖరి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడే అర్థం చేసుకుంటున్నారు ప్రజలు. ఇండస్ట్రీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఇంతవరకు ఏం చేశాడో చెప్పమనండి. సినిమాలు చేస్తున్నారు కదండి, ఇంకేటి చేయమంటారు ఆయన్ని? నీకు ఓట్లేసి గెలిపించిన పిఠాపురంలో రేప్ జరిగినా, మర్డర్ జరిగినా, అక్కడ ఎస్సీస్ ని బహిష్కరించిన ఈ రోజు వరకు నోరు తెరవరు. అవన్నీ కామనే కదా అని లైట్ తీసుకుంటున్నారేమో. కానీ నీ సినిమా ఎక్కడ ఆగిపోతున్నా గానీ నీ బాధ, నీ తాపత్రయం, నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన సినిమా ఆగిపోవడం కూడా పక్కన పెట్టి అందరూ కలిసి ప్రజలకు మాత్రం సినిమా చూపిస్తున్నారండి. చిన్న బిడ్డ 3 years అమ్మాయి మీద రేప్ చేసి, మర్డర్ చేసి పొదల్లో వేసేస్తే ఈ రోజు డిప్యూటీ సీఎం మాట్లాడరు, హోంమంత్రి మాట్లాడు, లోకల్ గా ఉన్న కడప మంత్రులు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారు. అందరూ మహానాడులో చాలా బిజీగా ఉన్నారండి. రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్న చిత్తశుద్ధి ప్రజల మీద, ముఖ్యంగా మహిళల మీద లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. కడుపు సించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు ఎంత మొత్తుకున్నా ఏం లాభం చెప్పండి? వాళ్ళు స్పందించరండి బాబు.
కడపలో జరిగిన టీడీపీ మహానాడు సినిమాకి తక్కువ జబర్దస్త్కి ఎక్కువ అని అంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా తప్ప ఇంకేటి లేదని పెదవిరిశారు. నమస్తే సార్, టీడీపీ మహానాడు విశేషాలు చెప్పండి గురుగారు. అద్భుతం, అమోఘం, వీరులం. కడపలో మేము బ్రహ్మాండమైనటువంటి సభ పెట్టామని ఊరికి డప్పాలు కొట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి ఎవరు డప్పు వాళ్ళు కొట్టుకోవాలి కదండి. చిత్రం ఏంటంటే గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అంటే అది అన్ని హామీలను తలదన్నే మహాహామీ అన్నమాట. 93% స్ట్రైక్ రేట్ అండి. అవునంట, వాళ్ళది ఇన్నింగ్ టీం అంటండి. ఎన్ని టీములు కలుపుకున్నాడేవయ్యా 93% స్ట్రైక్ రేట్ గురించి? 3 టీములు కలిపి దిగాయండి. ఇన్ని టీములు కలిసి ఆడారు, అందుకని నీకు 93 స్ట్రైక్ రేట్ కనపడుతుంది. ఎన్ని టీములు కలిస్తే ఏంటండి, గెలిచారా లేదా? బ్యాటింగ్ సింగిల్ గా రానాయన, ఏ సింగిల్ గా వస్తే గెలవరా? క్లీన్ బౌల్ డక్అవుట్ కాకపోతే అప్పుడు అన్నాడు. మరి అదే డక్అవుట్ అవుతారని తెలిసే 3 టీములు కలిసి ఆడాయి గురుగారు. అది సరే కానీ మహానడి విశేషాలు చెప్పండి. పాపం చంద్రబాబు నాయుడు గారికి ఈ డబ్బాలు కొట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. అబ్బో, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బాలు ఇంకెవ్వరి దగ్గర ఉండవండి. చాలేదంట. నిజంగా పొగిడేవాళ్ళు ఎవరు లేక ఎన్టీ రామారావు గారి చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మాట్లాడించేటటువంటి ఒక కార్యక్రమం చేశారు. ఏం మాట్లాడారండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రామారావు గారు? ఎన్టీ రామారావు గారు చెప్తున్నాడు, చంద్రబాబు చాలా గొప్పవాడు, అమ్మో హైదరాబాద్ నిర్మించినటువంటి వ్యక్తి, ఓయమ్మో P4 తో పేదరికాన్ని రూపుమాపడానికి ఉద్భవించినటువంటి వ్యక్తి మా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు. పెద్ద ఆయన చనిపోయి బతికిపోయారు కానీ బతుకుంటే ఈ అరాజకం చూడలేక గుండె ఆగిపోయింది. ఎన్టీ రామారావు గారిని నువ్వు వెన్నుపోటు పొడిచిన తర్వాత, ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం బ్రతికే ఉన్నాడు. అప్పుడు ఏం మాట్లాడాడో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పడుకున్న గుర్రాన్ని లేపు దండించుకోవడం అంటే అదే మరి. ఆనాడు ఎన్టీ రామారావు బాబు గారి గురించి ఏమన్నారో ఓ పాలు చూపించండి సార్. చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం. నా రక్తం మంచుకు పుట్టిన నా కూతురిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని, ఇంచుమించుగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒక్కసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. అదేంటి సార్, ఎన్టీ రామారావు గారు బాబు గారు అంత ఘోరంగా తిడితే పొగిడినట్టు చూపిస్తున్నారేంటండి? దిస్ ఇస్ టూ మచ్. మీరు కడపలో నిర్వహించినటువంటి ఈ మహానాడు అనుకున్న స్థాయిలో కాదా? బ్రహ్మాండంగా జరిగిందని చెప్తున్నారు కదండి బాబు గారు. అని అంటాడు, సోదరిమల్లారా, తమ్ముళ్ళారా, బ్రహ్మాండంగా సెక్స్ అయ్యాం అని చెప్తాడు. సెక్స్ అయ్యామని చూసినోడు చెప్పాలి కదా. అద్భుతంగా సెక్స్ అయింది, చూసిన వాళ్ళు చెప్పట్లేదని ఆయనే చెప్తున్నారు. అద్భుతంగా సెక్స్ అయింది మన మీటింగ్, అవునా కాదా అడుగుతాడు. అనుమానం మళ్ళా సక్సెస్ కాలేదనుకుంటున్నారేమో అని అనుమానం ఆయనకి. హైదరాబాద్ నుంచి నర్సిరెడ్డి అంటే ఎవరు ఒక పొట్టుకుంటాడు, ఆయన వచ్చి కామెడీ చేస్తున్నాడు. ఏం కామెడీ చేశారు సార్ అత్తగాడు? ఏమంటాడండి ఆయన, తెలంగాణలో ముక్కోడు పోయాడు, ఇక్కడ తెక్కోడు పోయాడు. కొత్త కామెడియన్ సార్, అలాగే మాట్లాడతారు. మేము అనలేమా? మీరేమనగలరు? మీ అబ్బాయి ఒక పిల్లోడు, నువ్వేమో బొల్లోడివి అని మేము అనలేదా? మీరేం అనలేరనే కదా వాళ్ళ ధైర్యం. తల్లి చెల్లి అని మాట్లాడతాడు. ఎవరు? ఆ పిల్లోడు. పిల్లోడా? పిల్లోడు ఎవరండి? ఏమయ్యా లోకేష్ గారు, ఓ పిల్లోడా, ఆహాహా. నువ్వేమన్నా మీ మేనత్తలకి ఎప్పుడన్నా బట్టలు పెట్టావా? మీ మేనత్తలు ఇంటికి పిలిచావా? ఏమో సార్, గృహ ప్రవేశానికి మేనత్తలను పిలిచి బట్టలు పెట్టాలనే సాంప్రదాయం కాన్సెప్టు ఉందో లేదో వాళ్ళకి. పులిని చూసి నక్క వాదలు పెట్టుకుంటే నక్క పులి అవుతుందా? కడపలో మహానాడు పెట్టినంత మాత్రాన టీడీపీ పులి అయిపోతుందా? నక్క నక్కే, టీడీపీ టీడీపీయే అని అంటున్నారు రాస్మల్ శివప్రసాద్ రెడ్డి గారు. నమస్కారం సార్. చేసినారా మీరు సంక్షేమ పథకాలు అమలు చేసినారా? చేయనేదా? ఒక గ్రామంలోకి పోయి లేకుంటే ఒక వార్డు లేకపోయి సామాన్య ప్రజలను అడగండి. అడుగుతారు, వాళ్ళకేటండి భయం? ఉత్సవ సార్ ముఖాన మీకు ఉత్సాహ మరీ అంత ఘోరంగా ఉందా సార్ పరిస్థితి? 50 ఏళ్ళకు పెన్షన్ అన్నారు, ఇచ్చారా? మరి ఇయ్యలే. 1500 రూపాయలు ఆడపిల్లలు ఎంతమంది అన్నారు, ఇచ్చారా? 15,000 కరెంటు తగ్గిస్తామని చెప్పినారు, తగ్గించారా సార్? పెంచినారు. తగ్గిస్తామని చెప్పి పెంచడం ఏంటండి బాబు? నిరుద్యోగ భృతి 3000 అన్నారు, అదేమైంది సార్? ఇయ్యలే. 20 లక్షలు ఉద్యోగాలు అన్నారు, మరి ఇచ్చారా సార్? ఇయ్యలే. బస్సు పెడతామన్నారు, పెట్టారా అండి? బస్సు పెట్టలే. అమ్మఒడి సంగతి ఏంటండి? అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు, కనీసం అదేనా ఇచ్చారండి? సంవత్సరం ఎగరగొట్టినారు, 2వ సంవత్సరం ఇప్పటికి ఒకరికి ఇలే. మరి ఆరోగ్యశ్రీ ఏంటండి? ఆరోగ్యశ్రీ నిలబెట్టినారు. మరి ఫీజు రియంబర్స్మెంట్? ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తిపెట్టినారు. మరి అధికారంలోకి వచ్చినప్పటి నుండి
వాళ్ళు ఏం చేస్తున్నట్టు సార్? జగన్ ఇచ్చిన పథకాలు ఎత్తిపెట్టినారు, మీరు ఇచ్చామని చెప్పిన పథకాలు ఎత్తిపెట్టినారు. నమ్మించి నట్టేట ముంచేస్తారన్నమాట. ఇంటిది పోయింది, దావది పోయింది, తోడు రెండు పోయినాయి. గాలికి పోయే కంపను తలకు చుట్టుకున్నట్టుంది అని అనుకుంటున్నారండి ప్రజలందరూ. కడప సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే రాజశేఖర రెడ్డి విగ్రహానికి చుట్టూరు మీరు కనపడకుండా మీరు జెండాలు కడతారా? అవును సార్, చుట్టూ పసుపు జెండాలు కట్టారు. మేము రామారావు బొమ్మ ఉన్న చోట మేము కట్టినామా? కట్టలేదు. మాకంటూ ఒక రోజు వస్తే మేము రామారావు బొమ్మ కట్టాం. మరి ఎక్కడ కడతారు? తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళ కడతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాసి పెట్టుకోండి ఈ మాట. అది సరే కాని గురుగారు, కడపలో మహానాడు పెట్టి చూసారా మా తడాకా అని జబ్బలు సరుచుకుంటున్నారు సార్ టీడీపీ నాయకులు. నక్కకు పులి మాదిరి వాతలు పెడితే నక్క పులి అవుతుందే? అలా ఎలా అవుతుంది సార్? నక్కకు వాతలు పెడితే పులి ఎట్లా కాదో మీ పరిస్థితి కూడా అదే అవుతుంది. గురుగారు, ఇందాక మీరు టీడీపీ నాయకులు ఇంటికి వైఎస్ఆర్సీపీ జెండా కడతానన్నారు కదా, మేము తలుసుకుంటే మీ ఇంటి గేటుకు టీడీపీ జెండా కడతామని ఛాలెంజ్ చేశారు ఆ పార్టీ నాయకులు. ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవ్వడు కూడా నా ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా పెట్టలేడు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విగ్రహాలకు జెండాలు కట్టడం ఏటో, ఇంటి గేట్లకు జెండాలు కడతామని హెచ్చరించడం ఏటో నాకేట అర్థం కావట్లేదు. ఏటి కూటమి పరిపాలన? లోకేష్ తాత ఎవరు, ఆయన పేరేటి, ఆ తాత గురించి లోకేష్ బయట ఎందుకు మాట్లాడరు మాకు తెలియాలి అని అంటున్నారు మాజీ మంత్రి పేరుని నాని గారు. నమస్తే గురుగారు. సర్వశ్రీ లోకేష్ నాయుడు గారు ఏ రోజైనా నేను నారా ఏం నాయుడు గారండి, చంద్రబాబు నాయుడు గారు తండ్రి పేరు ఖర్జూర్ నాయుడు గారు, నారా ఖర్జూర్ నాయుడు గారు మనవణ్ణి అని ఏ ఒక్క రోజన్నా మీరు చెప్పారా? ఖర్జూర్ నాయుడు గారు పేరు చెప్తే ఏం వర్కౌట్ అవుతుంది సార్? అందుకే ఎన్టీ రామారావు గారి పేరు వాడేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్ని మర్డర్లు జరిగినా ఎంక్వైరీ ఉండదు. మర్డర్లే కదా, ఏముంది అందులో అనుకుంటున్నారేమో. రాష్ట్రంలో ఎన్ని పాపాలు జరిగినా ఎంక్వైరీ ఉండదు. ఎవరు పాపానాలు పోతారు అనుకుంటున్నారేమో సార్. సాక్షాత్తు పిఠాపురం నియోజకవర్గంలో ఒక దళిత వాడ మొత్తాన్ని సామాజిక బహిష్కరణ చేస్తే ఎంక్వైరీ ఉండదు. అది సార్ పవన్ సార్ ఇమేజ్. ఆయన ఎమ్మెల్యే అయ్యాగా పిఠాపురంలో ఆయన పేరు ఎలా మారిపోతుందో చూడలేదండి మీరు? కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపటానికి ఆలోచించారనే దాన్ని మాత్రం పెద్ద విచారణ. మరి పోయి ఆయన సినిమా ఆపాలనుకుంటారా? అందుకే ఈసారి చేస్తున్నారు. ట్రంప్ ఒప్పుకున్నట్లేదు, లేకపోతే ఎఫ్బీఐని అడిగేవాళ్ళు అనుకుంటే. అంటే ఏంటి సార్, సినిమా హాల్ చెక్ చేయొద్దా? సంవత్సరం తర్వాత ఇవ్వాలా మీరు ఎక్కంగానే అన్ని సినిమా హాళ్లు చెక్ చేయాలి కదా. అప్పుడు మర్చిపోయారు సార్, ఇప్పుడే గుర్తుకొచ్చింది. సిగ్గు లేదా అని అడుగుతున్నాను. సినిమా థియేటర్లు చెక్ చేయడానికి సిగ్గుండి తీరాలంటారా, ఉండొద్దంటారా? మీరు ఎక్కంగానే సినిమా హాళ్ల గురించి పట్టించుకోవాలి కదా. మరి అప్పుడు పట్టించుకోలేదండి. ఎందుకు పట్టించుకోలేదని అడుగుతున్నాను. సినిమా థియేటర్లో పాప్కార్న్, కూల్ డ్రింకులు, సమోసాలు ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంట. అప్పుడు తెలీదా పాప్కార్న్ ఎక్కువ అమ్ముతున్నారని? అప్పుడు కూల్ డ్రింక్ ఎక్కువ అమ్ముతున్నారు మీకు తెలీదా? అదంతా కాదండి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చంద్రబాబు దగ్గరకు వచ్చి దండం పెట్టలేదంట. ఆ కోపంతోనే పవన్ సార్ థియేటర్ల మీద పడ్డారని బయట టాకు. పవన్ కళ్యాణ్ అనుభవం ఎంత, ఆయనకు తెలిసిందెంత, తగుదునమ్మా అనుకుంటూ ఆయన వెళ్ళి పక్క రాష్ట్రంలో ఉన్న పార్టీకి నీతులు చెప్పడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు సిపిఐ కామ్రేడ్ రామకృష్ణ గారు. నమస్తే సార్. ఏంటి సార్ విశేషాలు? ఇక నిన్న చెన్నైకి పోయాడు ఎవరు, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్. ఏం చేశారు సార్ చెన్నైకి వెళ్ళి? పోయి ఈయన తాతకు దగ్గు నేర్పుతున్నాడు. తాతకు దగ్గులు నేర్పడానికి అంత దూరం వెళ్ళాలేటండి? డిఎంకే పార్టీ నీవు పుట్టకనే పుట్టింది. అవును, అయితే ఏదంటారు? జమిలీ ఎన్నికలకు అంగీకరించండి అంటూ. ఎవరిని? డిఎంకేనా? అబ్బో, అసలు ఇది సాధ్యమా? కాదా? పెద్ద పెద్ద వాళ్ళే పాపం తలలు బద్దలు కొట్టుకుంటా ఉంటే పెద్దగా తెలియకుండానే మళ్ళీ మాట్లాడదాము ఒప్పుకోండి జమిలీ ఎన్నికలకని పోయి ఎవరికి చెప్తాన్నావు? పోయి డిఎంకే లాంటి వాళ్ళకి పోయి చెప్తాను. పవన్ సార్కి అన్ని తెలుసు సార్, ఆయన చెప్తే డిఎంకే తప్పకుండా వింటది. నీవు నిన్న మొన్న వచ్చినావు రాజకీయాల్లో, ఇంకా ఓకే అయినా మేమేం తప్పు పట్టాము నిన్ను. ఎప్పుడు వచ్చాడన్నది కాదు సార్, తాతకు దగ్గు నేర్పాడా లేదా అనేదే పాయింట్. కానీ నువ్వు పోయి తాతకు దగ్గు నేర్పుతాను. దగ్గులో తుమ్ములో ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా తన వైఖరి మార్చుకోవాలి. ఆయన ఎందుకు మార్చుకోవాలండి? మార్చుకోరు, అంత టైం లేదా ఆయనకి. లేదా డిబేట్ కి రా, వస్తే ఏం డిస్కసింగ్ చేస్తారు సార్ డిబేట్ లో? ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉంది, ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, అలాంటి విషయాలన్నీ చంద్రబాబు గారితో ఏమి డిస్కసింగ్ చేస్తారండి? గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి రేపు జూన్ నెలకి 1 year అవుతా ఉంది. అవునండి, 1 year అవుతుంది. ఇప్పుడు ఈ సందర్భంగా
చంద్రబాబు గారిని ఏమన్నా డిమాండింగ్ చేయాలనుకుంటున్నారా? మేము చంద్రబాబు నాయుడు గారిని కొత్తగా డిమాండ్స్ ఏమీ పెట్టదలుచుకోలే. ఓ, పాత డిమాండ్లే కొత్తగా అడుగుతారా? అడగండి అడగండి. మరి మీరు ఏదైతే ఎన్నికలప్పుడు చెప్పారో చెప్పినవి చేయమని అడుగుతున్నాం అంతే. ఎవ్వరూ అప్పులు ఇవ్వడం లేదంటండి, ఎలా అమలు చేస్తారు చెప్పండి? సూపర్ 6 వాగ్దానాలు అన్నావు, ఆ సూపర్ 6 ఎక్కడ పెట్టావు? ఆ సూపర్ 6 గురించి మాట్లాడు. అవన్నీ కట్టగట్టి అటకెక్కించే ప్రయత్నంలో ఉన్నారండి ఆయన. రైతులు కట్టగట్టుకొని నీ కోట్లు వేస్తే నువ్వు రైతులకు ఏమన్నా ఒక్క పనైనా చేశావా? సంపద సృష్టించిన తర్వాత చేస్తారండి సార్. ఇవాళ ధాన్యం కొనుగోలు చేసేవాళ్ళు లేడు, పొగాకు కొనుగోలు చేసేవారు లేరు, మిర్చి తక్కువ ధరకు అమ్ముకుంటా ఉన్నారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదు, రైతులందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. మీరు ఎన్నన్నా అడగండి, అన్నింటికి గత ప్రభుత్వమే కారణం అని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. మంచి ప్రభుత్వం అండి బాబు ఇది, ఇలాగే ఉంటది. యుద్ధం ఎవరిని అడిగి ఆపేశారు, మాకు చెప్పక్కర్లేదా అని నిలదీస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నమస్కారం సార్. బుద్ధిమంతుడికి సత్తి పెడతానంట బొడ్రాయి కాడ ఫోన్ చేసి బోర్ల బుక్కల వండుకున్నాడు. సామెత బాగుంది సార్. ఇంతకీ ఎవరి గురించి సార్ ఈ సామెత? మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం చేయాలి అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈ రోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి యుద్ధం ఆగిపోయింది కదా, 2 దేశాలు సీజ్ ఫైర్ ప్రకటించాయి. ఇవాళ దేనికోసం బీజేపీలు తిరంగ ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా. చేస్తే చేయనివ్వండి సార్, తప్పేటుంది అందులో. మోడీ కాలం చెల్లిన రూపాయి. ఆయన ప్రపంచంలోనే అతి శక్తివంతమైన లీడర్ అంటుంటే మీరేటండి కాలం చెల్లిన రూపాయి అంటారు? మోడీ రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటోడు. అయితే మీరు ఇలాగే ఉండండి, అక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడేద్దాం. నమస్కారం సార్. సీఎం గారు ఏదో అంటున్నారు, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యి ఉంటే పాకిస్తాన్ 3 ముక్కలు చేసేవాడంట. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి ఉంటే పీఓకేని ఆక్రమించుకునేవాడు అంట. ఏమో నిజంగానే ఆక్రమించేసుకునేవాడేమో. ఈ జన్మలో రాహుల్ గాంధీకి అవకాశం లేదు. లేకపోనియండి, కానీ యుద్ధం ఎందుకు ఆపారో చెప్పాలంటున్నారు. ముందు రాహుల్ గాంధీకి ఇంత దుర్బుద్ధి ఏ రకంగా వచ్చిందో నాకు అర్థం కావడం. ముందు ఆ విమానాలు లెక్క చెప్పమంటున్నాడు సార్. ఎన్ని ఫైటర్ జెట్లు కూలాయో ఆయన అడుగుతాడు, నిన్న వాళ్ళ ముఖ్యమంత్రితో అడిగిస్తాడు. మరి మీరేం చెప్తారు దానికి? కనీసం పాకిస్తాన్ కూడా ఈ రోజు వరకు మేము రఫేల్ యుద్ధ విమానం కూల్చామని అఫీషియల్ గా వాళ్ళు కూడా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. సరే ఆ విషయం వదిలేయండి. తెలంగాణలో కౌతుగోరు మ్యాటర్ గురించి చెప్పండి. అలాంటి పనికిరానటువంటి విషయాల మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. అదేంటి సార్ అలాగనే సార్? మీ పార్టీ పేరును కూడా లాగారు కదా. ఆమె చేసే ఆరోపణలు మేము వినాలని జవాబు చెప్పాలా? చెప్పి తీరాలంటున్నారు సార్ కాంగ్రెస్ లీడర్లు. డాడీ డాటర్ సమస్య, ఓన్లీ డాడీ డాటర్ సమస్యనా అది? సిస్టర్ బ్రదర్ డాడీ డాటర్ డ్రామా అదంతా కూడా. ఆ డ్రామాలో మీ పాత్ర ఏమీ లేదా సార్? ఆ డ్రామాలో మేము పాత్రధారులను సూత్రధారులను కాదలుచుకోలేదు. అదిగా సార్, బీఆర్ఎస్ ను బీజేపీతో మెర్జ్ చేయాలనే ప్రయత్నాలు జరిగాయంట కదా, నిజమేనండి? డాడీని అడుగు, మనం డాక్టర్ కదా, డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నువ్వు ఎవరితో మాట్లాడావు, ఏ రకంగా బీజేపీలో మెర్జి కావాలని చూసావు చెప్పమనాలి డాడీని. వాళ్ళు క్లారిటీ ఇవ్వడం లేదు, మీరు బయటపడటం లేదు. చూద్దాం ముందు ఏడు జరుగుతుందో. కవిత చల్లని రూపాయి అయిపోయింది అని అంటున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఇంకా ఏం చెప్తారో చూద్దాం. నమస్తే సార్. ఏంటి సార్, అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ మధ్యలో కవిత, అసలు ఏం జరుగుతుంది సార్? టీఆర్ఎస్ ఏడుంది రాష్ట్రంలో? లేదు కదా. టీఆర్ఎస్ ను వద్దని వాళ్ళ నాయననే ముంచేసి బీఆర్ఎస్ చేసేసి, బీఆర్ఎస్ అయితే ఉంది కదా. ఆ బీఆర్ఎస్ ను వద్దనుకొని ప్రజలు బీఆర్ఎస్ ఇచ్చి, అంటే ఇప్పుడు టీఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ లేదా? ఇలా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కవిత కేటీఆర్ కేసీఆర్ అనేది చెల్లని రూపాయలుగా మారిపోయినాయి తెలంగాణ సమాజానికి. కౌతుకోరు కూడా చెల్లని రూపాయేనా? చెల్లని రూపాయి అయిపోయింది చెల్లె. అసలు ఈ గొడవ అంతా దేనికోసం అంటారు సార్? చెల్లని రూపాయికి బ్రాండింగ్ చేసుకునేటువంటి ప్రయత్నం, దానికి మీడియా లోపల స్పేస్. బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేద్దాం అనుకుంటున్నారంట, నిజమేనండి ఆ ప్రపోజల్? ఎవరు అడిగారు నేను విలీనాన్ని? విలీనం కాకపోతే పోనీ పొత్తు ఏమైనా పెట్టుకుందాం అనుకుంటున్నారా? ఎవరు అడిగారు నేను పొత్తు పెట్టుకోమని? పొత్తు కూడా పెట్టుకోరా? నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది? ఇప్పుడు నిజంగానే బీఆర్ఎస్ లో కోవట్లు ఉన్నారంటారా? మీ ఇంట్లో కోవర్ట్లు ఉన్నారా? ఇంట్లో కాదు, కేసీఆర్ గోరు చుట్టూ ఉన్నారంట. మీ నాన్న పక్కన కోవర్ట్లు ఉన్నారా? అవునంట. అందుకే తాను డాడీ గోరికి రాసిన ఉత్తరం బయటకు వచ్చింది అని అంటున్నారు. సడన్ గా 2 రాష్ట్రాల్లోనూ వాతావరణం కూలింగ్ అయిపోయింది. వెంటనే రాజకీయాలు ఈటెక్కిపోయాయి. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటి, మా తిరకాసేనని అడిగి తెలుసుకుందాం. అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది. ఎంత టీయా? 10 రూపాయలు.
10 రూపాయల 10 రూపాయలన్నా 100 రూపాయలు తీసుకో జల్సా చేసుకో 100 రూపాయలు ఉంటాయా 100 రూపాయలు ఏంటి రేపే ఒక 1000 రూపాయలు తీసుకో మళ్ళీ నాకేం రూపాయలు నువ్వే ఉంచుకో. గోడ మీద బలిలో ఉండే ఈ తిరకాసు రాక్షసి బలి లెవెల్లో బిల్డప్ ఇస్తున్నాడంటే ఏదో ఉంది, అదేటో కనిపెట్టాలి. హలో ఒరే సుబ్బిగా నేనేరా తిరగాసులే. అర్జెంటుగా మన వాళ్ళందరితో గోవా ట్రిప్ ఒకటి ప్లాన్ చేయరా. ఓ వారం రోజులు సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేద్దాం. విమానంలో వెళ్దాం, ఖర్చు అంతా నేనే పెట్టుకుంటా. కసనియా ఏటనియా ఏటైనా అది ఏందన్నయ్య నీ గోళ? త్వరగా చెప్పు. తాజ్ కృష్ణాలో లంచ్ చేయాలా, ఇంటికెళ్ళి ఓటీటీలో తెలుగులో డబ్బింగ్ చేసిన మలయాళం సినిమా చూడాలా, మళ్ళా రాత్రి పబ్బుకు పోవాలి. సినిమాల్లో హీరో రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోతాడు కదా, అలాగే అనిపిస్తుంది నేను చూస్తుంటే. అన్నట్టు నీకు ఇంకో విషయం చెప్పాలా జోగన్న, త్వరలో నేను సినిమా దిగిపోతుండా. హీరో నేనే, ప్రొడ్యూసర్ని కూడా నేనే. అబ్బో మామూలుగా లేదుగా ఎవరు అంటే నువ్వు ఇంకా ఆఫీస్కి రావా? ఇంకా ఆఫీస్ అయిందా? రిజైన్ చేసేస్తా. ఎందుకు? ఎందుకు అంటే మంచి ఆఫర్ వచ్చింది. ఏటని ఆఫర్? అది కానీ చెప్తే కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా గిలగలా కొట్టుకొని నాకు ఒక ఉద్యోగం చూడమని నువ్వు కూడా నా వెంట పరిగెట్టుకు వస్తావు జోగన్న. అవునా? శాలరీ ఎంత? నెలకి 4.5 లక్షలు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 4,58,000. అయ్యో బాబోయ్, సంవత్సరానికి ఎంతో తెలుసా? ఎంత? 55 లక్షలు. మళ్ళా ఎవరితో అనుభవం. సంవత్సరానికి 55 లక్షల ప్యాకేజీయా? ఒకలో ఏకలాటోడివి, నీకంత శాలరీ ఎవడిస్తున్నాడు అన్నయ్య? మా బాబు గారు ఇస్తారన్నా, ద గ్రేట్ చంద్రబాబు సారు. చంద్రబాబు గారా? నా నమ్మను. నాకు తెలుసానా, నువ్వు నమ్మమని నాకు తెలుసు, అందుకే వీడియో కూడా తీసుకొచ్చా, చూడు ఒకసారి నువ్వే. ప్రతి ఒక్కరి ఆదాయం 55 లక్షల రూపాయలు ఉండేట్టుగా దాని కార్యక్రమం రూపకల్పన చేశాం. విన్నావు కదా? ఇప్పుడు చెప్పు, సంవత్సరానికి 55 లక్షలు, నెలకేమో 4.5 లక్షలు, ఒక ల్యాప్టాప్, వర్క్ ఫ్రం హోమ్. ఇంతకంటే మంచి ఆఫర్ ఎక్కడ దొరుకుతుంది జోగన్న? చాలు చాలు, ఇంకా ఆపుతావా? నీ ఓవర్ యాక్షన్ సూపర్ 6 హామీలకే దిక్కులేదు. నీకు నెలకు 55 లక్షల జీతం ఇస్తాడా? అంటే ఆయన చెప్పిన మాటలన్నీ నిజం కదా? ఆ మాటలు నమ్మితే వైజాగ్ బీచ్ లో పిడత కింద పప్పు అమ్ముకోవడానికి కూడా పనికిరావు. ఎలా అంతేనా? మరి లేకపోతే నిజం అనుకుంటున్నావా? తిరగాసనియా ఎక్కడికి? ఎట్టాగా నెలకు 4.5 లక్షల రూపాయలు వస్తాయి కదా అని గొప్పలకు పోయి ఇందాక టీ కొట్టోడికి 10 రూపాయల టీకి 100 రూపాయలు ఇచ్చానా అను, జోబులో 1 రూపాయి కూడా లేకుండా పోయినాయనా. తెచ్చుకుంటూ ఆడకు పోయి మళ్ళా వస్తా. ఆత్రపు పెళ్లి కొడుకు అత్త మెల్లో తాళి కట్టినట్టు మా తిరగసనికి కూడా చాలా ఆత్రం ఎక్కువ. ఎవరేది చెప్పినా ఇట్టే నమ్మేస్తాడు. ఎలా బతుకుతాడో ఏటో. ఇదండి ఇవాళ డింగిడాంగ్. మరిన్ని జామ్ జటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే.